హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్. ఫ్రెండ్స్, మన ఛానల్లో రెగ్యులర్గా సిపిజెడ్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీకు ఇస్తూ ఉన్నాను. ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ మిస్టర్ వెంకటేష్, స్టడీయింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ కోసం కానీ అండ్ కంప్లీట్ గైడెన్స్ కానీ చాలామంది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది త్రూ మై పర్సనల్ వీడియోస్ ఆర్ త్రూ కామెంట్స్ ఆర్ త్రూ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడిగిన విషయం ఏంటంటే, అన్న ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనే క్వశ్చన్ నన్ను చాలా అడగడం జరిగింది. చాలామంది దీనిపైన ఒక వీడియో చేయండి అన్న అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ డూయింగ్ ఏ వీడియో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. దిస్ వీడియో ఈజ్ స్పెషల్లీ ఫర్ సిపిజెడ్ 2020 ఆల్ అప్లైడ్ స్టూడెంట్స్. ఫ్రెండ్స్, చాలామంది క్యాంపస్ స్టూడెంట్స్ ఓన్లీ సైన్స్ వాళ్ళకే ఉంటాయి అనుకుంటారు, కానీ ఆర్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంతకుముందు ఏ కంపెనీస్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం వచ్చాయి అండ్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఈవెన్ అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళు ఎలిజిబులా, కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ వాళ్ళు ఎలిజిబులా, సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏ విధంగా జరుగుతాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి. ఐఎమ్ మిస్టర్ వెంకటేష్, ఎంఎస్సి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, అయితే ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ఒక సపరేట్ బ్రాంచ్ అనేది ఉంది ఫ్రెండ్స్. క్యాంపస్ ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ కమిటీ అనేది ఉంది. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా జరుగుతాయి. అయితే ఈ యొక్క క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నింటినీ పర్యవేక్షించడానికి డైరెక్టరేట్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనే ప్రత్యేకమైన కమిటీ ఉంటుంది. సో ఈ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ని కండక్ట్ చేయడం కానీ, ఈ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ మాత్రమే ఉంటారు దీంట్లో. వీళ్ళు వివిధ కంపెనీస్తో మాట్లాడడం కానీ, వారితో టైఅప్ అవ్వడం కానీ ఎవ్రీ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కంపల్సరీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాయి, ఎవ్రీ ఇయర్ ఉంటాయి. దీన్ని కండక్ట్ చేయడానికి ప్రత్యేకమైన బోర్డు అనేది ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో. దీన్నే డైరెక్టరేట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి కంపల్సరీ కండక్ట్ చేయబడతాయి. యాజ్ ఏ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఐ నో, నేను చాలా క్లియర్గా చూస్తాను. నా జస్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కానీ మా సీనియర్స్కి చాలా కంపెనీస్ అనేవి వచ్చాయి. మీకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ చెప్పాలంటే, రీసెంట్లీగా కరోనాకి సంబంధించినటువంటి మెడిసిన్ని, ఆ వ్యాక్సిన్ మేము తయారు చేశాము అని ఫస్ట్ మన దేశంలో ప్రకటించిన సంస్థ హెట్రో ఇండస్ట్రీ, హెట్రో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. అయితే లాస్ట్ ఇయర్ మా సీనియర్స్కి హెట్రో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం ఉస్మానియా యూనివర్సిటీకి రావడం అనేది జరిగింది. సో అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి అండ్ అదేవిధంగా చిన్న చిన్న కంపెనీస్ కూడా వస్తాయి. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఉస్మానియా యూనివర్సిటీలో కంపల్సరీ కండక్ట్ చేయబడతాయి. అది ఇంతకుముందు ఏవేవి కండక్ట్ చేశాయి అనేవి ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా చూడబోతా ఉన్నాం. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం అయితే స్పెషల్గా ఒక వింగ్ అనేది ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో, డైరెక్టరేట్ ఆఫ్ ప్లేస్మెంట్స్. సో వీళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్లీ దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన, ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అండ్ వివిధ యూనివర్సిటీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఈ సైన్స్ స్టూడెంట్స్కి అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ఎలాంటి వరి అవసరం అనేది లేదు ఫ్రెండ్స్. కంపల్సరీ సైన్స్ స్టూడెంట్స్కి మ్యాక్సిమం అన్ని బ్రాంచెస్లో ఎవ్రీ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి కండక్ట్ చేయబడుతుంది. నేను చెప్పాను ఆల్రెడీ ఇది ఇక్కడ ఉన్నట్టు. ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ నేను చెప్పినట్టుగా హెట్రో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది రావడం జరిగింది. అండ్ జియో ఫిజిక్స్, జియోలజీ, జియోగ్రఫీ వీటికి కూడా వివిధ సంస్థలు అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. నేను మీకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్ని కూడా చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్స్లో. ఫుడ్ సైన్స్కి సంబంధించినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది. మైక్రోబయాలజీకి సంబంధించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది.
సో సైన్స్ స్టూడెంట్స్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏ విధమైన డౌట్ అనేది లేదు. అయితే శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. సో వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఇవి మీరు చూడొచ్చు స్క్రీన్ పైన, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కోర్సెస్ అండ్ ఇవి ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ కోర్సెస్. అయితే ఫ్రెండ్స్, ఎంఏ ఎకనామిక్స్లో నా ఫ్రెండ్ ఇప్పుడు ప్రస్తుతం ఓయూలో సెకండ్ ఇయర్ అయిపోయింది. అయితే తను చాలా క్లియర్గా చెప్పాడు, ఎకనామిక్స్లో ఇప్పటివరకు అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేయలేదు. కానీ రీసెంట్లీగా లాస్ట్ టైం వాళ్ళ ప్రొఫెసర్స్ని అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారట, నెక్స్ట్ ఇయర్ ఎకనామిక్స్లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేయాలి అనుకుంటున్నామని. ఈ యొక్క సైన్స్ కోర్సెస్లో, ఈ యొక్క సోషల్ సైన్స్ కోర్సెస్లో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో ఎవ్రీ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్జిఓస్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్. సో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ సైకాలజీకి సంబంధించినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్కి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఇప్పటివరకు కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సో కొన్ని కోర్సు హిస్టరీ, ఎకనామిక్స్ లాంటి కోర్సెస్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేస్తామని ప్రొఫెసర్ స్టూడెంట్స్తో చెప్పడం అనేది జరిగింది. అయితే కంపల్సరీ కండక్ట్ చేస్తారు అని నేను చెప్పట్లేదు, కానీ వారు చెప్పిన దాన్ని బట్టి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటివరకు అయితే ఎంఏ జర్నలిజంలో కానీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో కానీ, టూరిజం మేనేజ్మెంట్లో కానీ, సైకాలజీలో కానీ ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. సో దిస్ ఇస్ అబౌట్ సోషల్ సైన్సెస్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఎంఏ ఫిలాసఫీలో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతాయి. అయితే ఎంఏ థియేటర్ ఆర్ట్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు ప్రత్యేకంగా వారు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సెస్ అది. సో వాళ్ళు బయట కూడా ప్రయత్నం చేసుకోవచ్చు ఆ కోర్స్ చేసిన వాళ్ళు. ఈ యొక్క లాంగ్వేజ్ కోర్సులకు వస్తే ఫ్రెండ్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ మరీ అంత ఎక్కువగా ఉండవు. కానీ కొన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుందంటే, కోర్స్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ ఆ యొక్క క్యాంపస్ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కోర్స్తో సంబంధం లేకుండా కూడా కొన్ని కంపెనీస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం అనేది ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరుగుతుంది. నేను మీకు నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తాను. ఆల్రెడీ వివిధ కంపెనీస్ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. కంపెనీస్కి ఏ విధమైన కోర్స్తో సంబంధం లేదు. ఎంఏ తెలుగు వాళ్ళు ఎలిజిబుల్, ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు ఎలిజిబుల్, మ్యాథ్స్ వాళ్ళు ఎలిజిబుల్, ఫిజిక్స్ వాళ్ళు ఎలిజిబుల్, బయోటెక్నాలజీ వాళ్ళు ఎలిజిబుల్. సో ఆ విధంగా కామన్ ఆ కంపెనీకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. సో ఈ ఎంఏ తెలుగు, ఇంగ్లీష్ వీరు చేసేవారు మా క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావు అనే సందేహం ఏమాత్రం అవసరం లేదు. కొన్ని కంపెనీస్ వస్తాయి, ఆ కంపెనీస్లో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్. ఆ కంపెనీస్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చిన కంపెనీస్ని నేను మీకు ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. అయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఓన్లీ క్యాంపస్ వాళ్ళకే కాదు ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. లైక్ నిజాం కాలేజ్, సైఫాబాద్లో చదివే స్టూడెంట్స్, కోటి ఉమెన్స్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్. సో ఈ కాలేజెస్లో చదివే వాళ్ళు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్. అయితే కొన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిజాం కాలేజ్లో కండక్ట్ చేస్తారు, దానికి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చదివే వాళ్ళు కూడా ఎలిజిబుల్. వీటి నాలుగింటిని కూడా క్యాంపస్ కాలేజెస్ అంటారు. నిజాం కాలేజ్, సైఫాబాద్, కోటి ఉమెన్స్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్. సో ఇక్కడ ఎక్కడ జరిగినా ఎవరైనా ఎలిజిబుల్. ఇప్పుడు సైఫాబాద్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయంటే ఓయూ మెయిన్ క్యాంపస్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళవచ్చు, నిజాం కాలేజ్ వాళ్ళు వెళ్ళవచ్చు. సో వీటన్నిటికి కూడా కంబైన్డ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. నిజాం కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగితే ఆ నోటిఫికేషన్ సైఫాబాద్కి కూడా వస్తుంది. సో ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయని ఆ డేట్ రోజు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే యూ విల్ గెట్ ఇట్, ఒకవేళ మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే. సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అండ్ క్యాంపస్ కంబైన్డ్లీ. అయితే ఫ్రెండ్స్, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది నెసరీ. వితౌట్ ఇంటర్వ్యూ వాళ్ళు తీసుకోరు. ఇంటర్వ్యూలో మీ ప్రతిభ, మీ టాలెంట్ ఆధారంగానే దే విల్ సెలెక్ట్ యూ. దే విల్ ఆస్క్ నాట్ ఓన్లీ సబ్జెక్ట్, వాళ్ళు ఓన్లీ మీ సబ్జెక్ట్ని అడగరు, వాళ్ళు అన్ని విధాలుగా మీ ఎబిలిటీస్ని చెక్ చేయడం అనేది జరుగుతుంది. మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకుంటే యూ విల్ గెట్ గుడ్ జాబ్ ఇన్ యూనివర్సిటీ ఓన్లీ. వైల్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ క్యాంపస్ యూ విల్ గెట్ జాబ్. మా సీనియర్స్లో కొద్దిమంది ఆల్రెడీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జాబ్ కొట్టడం అనేది జరిగింది. ఈవెన్
కరోనా టైంలో కూడా రీసెంట్లీ అక్టోబర్లో కూడా లాస్ట్ మంత్లో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి జరిగాయి. యూనివర్సిటీ మొత్తం క్లోజ్ ఉన్నప్పటికీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదివినట్టయితే మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ విషయంలో. ఫ్రెండ్స్, అదేవిధంగా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే స్కిల్స్, సాఫ్ట్వేర్ స్కిల్స్ను కూడా మీకు నేర్పించడం అనేది జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో. ఇక్కడ మీరు చూడొచ్చు, లాస్ట్ మంత్లో ఆల్రెడీ మాకు ఒకటి కండక్ట్ చేయడం అనేది జరిగింది. సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఏ విధంగా మీరు పార్టిసిపేట్ చేయాలి, జాబ్ స్కిల్స్ అనేవి కూడా మీకు క్లియర్గా నేర్పించడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అందరికి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఆర్ జాబ్ స్కిల్స్ అనేది స్పెషల్గా నేర్పించడం అనేది జరుగుతుంది. మెనీ లీడింగ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ విజిట్ ద డిపార్ట్మెంట్ ఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ మెనీ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెల్ ప్లేస్డ్. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది. ఎవ్రీ ఇయర్ మెనీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అనేవి క్యాంపస్కి రావడం అనేది జరిగింది. చాలామంది క్యాండిడేట్స్ని క్యాంపస్కి నుంచి వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇవి రీసెంట్లీగా ఇవి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్. ఇక్కడ చూడొచ్చు, RYANA రైనా ఇండియా ట్యాక్స్ సర్వీసెస్ నుంచి ఒక కంపెనీ అనేది రావడం జరిగింది. అదేవిధంగా నేను మీకు తెలియజేసినట్టు ఓపెనింగ్స్ విత్ జియో టీవీ హైదరాబాద్ నుంచి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు ఆ కంపెనీ వాళ్ళు. అండ్ MSN హైదరాబాద్ నుంచి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. మనందరికీ తెలుసు, ముత్తూట్ ఫినాన్స్ వాళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం వచ్చారు. అదేవిధంగా SBI కార్డ్స్ అండ్ పేమెంట్స్ ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లిప్కార్ట్ అనే సంస్థ మనందరికీ తెలుసు, ఆన్లైన్ దిగ్గజం. ఫ్లిప్కార్ట్ సంస్థ వాళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం వచ్చారు. ఈ ఫ్లిప్కార్ట్ అనే సంస్థ కోసం వచ్చిన వాళ్ళు దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలిజిబుల్. తెలుగు సబ్జెక్ట్ చేసే వాళ్ళు ఎలిజిబుల్, ఇంగ్లీష్ చేసే వాళ్ళు ఎలిజిబుల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఫిలాసఫీ ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా ఎలిజిబుల్. ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఓన్లీ కెమిస్ట్రీ వాళ్ళు, బయోకెమిస్ట్రీ వాళ్ళు ఎలిజిబుల్. సో ఆ విధంగా కొన్ని కంపెనీస్ స్పెషల్లీ ఫర్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ కోసం మాత్రమే వస్తాయి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థకు అన్ని డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఇక్కడ మీరు చూడొచ్చు MSN ల్యాబ్స్, ఈ MSN ల్యాబ్స్కి ఓన్లీ కెమిస్ట్రీ వాళ్ళు ఎలిజిబుల్. సో ఈ విధంగా కొన్ని కంపెనీస్ ఓన్లీ సబ్జెక్ట్ కోసం వస్తాయి అండ్ కొన్ని కంపెనీస్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాయి. సో మా డిపార్ట్మెంట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాదు అనే అపోహ ఏమాత్రం అవసరం లేదు. ఒకవేళ మీ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఏదైనా జనరల్ కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం వచ్చినట్టయితే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే దే విల్ రిక్రూట్ యూ. అది ఫ్రెండ్స్, నేను మీకు ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, నిజాం కాలేజ్లో జరిగినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీస్ నిజాం కాలేజ్ OU. ఓపెనింగ్స్ ఫర్ స్టోర్ సూపర్వైజర్ ఫ్లిప్కార్ట్ సంస్థకు సంబంధించి షుడ్ బీ ఏ గ్రాడ్యుయేట్. సో మీరు ఎనీ గ్రాడ్యుయేషన్, ఇక్కడ మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఎవరైనా ఈ యొక్క క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు, డిపార్ట్మెంట్తో సంబంధం లేదు. OUలో చదివే వాళ్ళు అందరూ ఎలిజిబుల్. ఇక్కడ మీ శాలరీ కూడా చూడొచ్చు, 23,000 to 26,000 పర్ మంత్ అండ్ క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా అలవెన్సెస్ ఉంటాయి. అయితే ఇది ఆల్రెడీ డేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు 21 నవంబర్. ఈవెన్ ఈ యొక్క క్యాంపస్ క్లోజ్ ఉన్న టైంలో కూడా ఎవరైతే అవుట్గాన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎవ్రీ ఇయర్ ఉంటాయి. జస్ట్ మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే యూ విల్ గెట్ గుడ్ జాబ్ ఇన్ క్యాంపస్. ఇక్కడ చూడొచ్చు మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇది ఫర్ కెమిస్ట్రీ స్టూడెంట్స్, BScలో కెమిస్ట్రీ స్టూడెంట్స్, BCom ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఎలిజిబుల్. దీనికి కూడా మల్టిపుల్ ఓపెనింగ్స్ ఫర్ హెట్రో ల్యాబ్స్. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కరోనా కోసం మన దేశంలో వ్యాక్సిన్ని ప్రిపేర్ చేశాము అని ప్రకటించినటువంటి సంస్థ హెట్రో ల్యాబ్స్. అంతటి ప్రెస్టీజియస్ ల్యాబ్ నుంచి కూడా ల్యాబ్ వాళ్ళు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం అని ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడ చూడొచ్చు మీరు MSc మైక్రోబయాలజీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు,
ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనలైటికల్ కెమిస్ట్రీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు, బీకామ్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు, బీఏ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఈ సంస్థ కూడా అందరినీ రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏజ్ బిలో 28 ఉండాలి. ఇది కూడా 7th October 2020 రోజు జరిగింది. సో ఈవెన్ క్యాంపస్ క్లోజ్ ఉన్న టైంలో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి ఓయూలో కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావు అనే అపోహ అవసరం లేదు. అండ్ మా కోర్సెస్కి రావు, ఆర్ట్స్ కోర్సెస్కి అనే అపోహ కూడా అవసరం లేదు. సో అన్ని కోర్సెస్కి క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం అనేది జరుగుతుంది. జస్ట్ మీరు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఈ క్యాంపస్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ బోర్డులు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేది నేను ఇస్తాను స్పెషల్గా. సో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెనింగ్స్ విత్ పేటిఎం హైదరాబాద్. పేటిఎం వాళ్ళు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం అనేది ఓయూకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓపెనింగ్స్ విత్ జియో టీవీ వాళ్ళు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం అనేది హైదరాబాద్కి మన ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఫ్రెండ్స్. ఇఫ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రైట్ ఇన్ కామెంట్ సెక్షన్. నేను ఇక్కడ ఆల్రెడీ తెలియజేశాను. అన్ని కోర్సెస్ వాళ్ళకు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి అనేది రావడం జరిగింది. ఈవెన్ హెట్రో ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అయినప్పటికీ వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం ఉస్మానియా యూనివర్సిటీలో డైరెక్టరేట్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని సపరేట్గా ఒక వింగ్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా వాళ్ళే స్పెషల్గా సాఫ్ట్ స్కిల్స్ అండ్ జాబ్ స్కిల్స్ అనేవి నేర్పించడం అనేది జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఏ విధమైన డోకా లేదు. జస్ట్ మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నట్టయితే యూ విల్ గెట్ గుడ్ జాబ్ ఇన్ క్యాంపస్ ఓన్లీ. అయితే శాలరీ కంపెనీని బట్టి అండ్ అదేవిధంగా మీ టాలెంట్ని బట్టి మారడం అనేది జరుగుతుంది. ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్లో మీరు సెలెక్ట్ కాకపోయినా డోంట్ బీ డిప్రెస్డ్. అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ పైన ఎక్కువగా ఆశలు అనేది పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ట్రై టు లెర్న్ సబ్జెక్ట్ ఫ్రమ్ ప్రొఫెసర్స్ ఇన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ప్రొఫెసర్స్ చెప్పేటటువంటి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ కోర్స్ నంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఒకవేళ మీరు టాలెంట్ ఉంటే దే విల్ రిక్రూట్ కంపల్సరీ. మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. అండ్ ఉస్మానియా యూనివర్సిటీని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే యూ విల్ గెట్ గుడ్ జాబ్ బిఫోర్ ద లివింగ్ యూనివర్సిటీ. మీరు యూనివర్సిటీని విడిచి వెళ్ళే ముందే మీరు ఒక మంచి జాబ్ని అనేది సాధించవచ్చు. దిస్ ఇస్ అబౌట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైట్ ఇన్ కామెంట్ సెక్షన్. I will give reply. Subscribe our channel friends and share this video to your friends. And for previous papers and complete guidance for CPZ కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అండ్ కంప్లీట్ గైడెన్స్. ఈ విధంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి బయటి వ్యక్తులకు తెలియదు. మేము ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కాబట్టి వీ నో ఎవ్రీథింగ్ అబౌట్ ద యూనివర్సిటీ. For previous papers and complete guidance regarding subject guidance, regarding these campus placements or any other ఏదైనా కావచ్చు, హాస్టల్ ఇష్యూస్ ఏదైనా కావచ్చు. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్ us 9603430342. ఫర్ ప్రీవియస్ పేపర్స్ అండ్ కంప్లీట్ గైడెన్స్ కాంటాక్ట్ మీ త్రూ 9603430342. అయితే మీతో ఫోన్ మాట్లాడడానికైనా కానీ ఫర్దర్ మీకు గైడెన్స్ ఇవ్వడానికైనా కానీ నా టైంని చాలా ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చాలామందికి నేను ఇప్పటికే మోర్ దెన్ 200 స్టూడెంట్స్ నా దగ్గర గైడెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ పేపర్స్ని కూడా నేను పంపించను. ఓన్లీ ఈ వీడియోస్ చేయట్లేదు ఫ్రెండ్స్, వాళ్ళతో పర్సనల్గా నేను ఫోన్ చేసిన ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాను. దే ఆర్ రియల్లీ గుడ్, దే ఆర్ రియల్లీ హ్యాపీ విత్ మై గైడెన్స్. ఫర్ ప్రీవియస్ పేపర్స్ అండ్ గైడెన్స్ యూ హ్యావ్ టు పే 100 రూపీస్ ఫ్రెండ్స్. ఎందుకంటే నా పర్సనల్ టైంలో నుంచి మీతో పర్సనల్గా ఫోన్లు మాట్లాడడం కానీ, మీకు పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం కానీ, సో ఐఎమ్ స్పెండింగ్ మై టైం. అందుకోసం అనేది 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. బికాస్ ఐఎమ్ ద స్టూడెంట్ ఓన్లీ, ఐఎమ్ నాట్ ద ఎంప్లాయ్. ఐఎమ్ ద స్టూడెంట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ని. ఐ డోంట్ గెట్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీ అదర్స్. అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సిఎస్ఐఆర్ అండ్ గేట్ ఎగ్జామ్స్. సో నేను నా పర్సనల్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మీకు టైం ఇస్తున్నాను కాబట్టి వీఆర్ ఛార్జింగ్ సమ్ అమౌంట్ 100 రూపీస్. యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ఫోన్పే ఆర్ గూగుల్ పే. I will give complete guidance. I will provide previous papers of CPZ and complete guidance. మీరు హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ని కానీ,
మీకు ఎగ్జామ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ కెమిస్ట్రీ వాళ్ళకైతే ఏ డిపార్ట్మెంట్లో సీట్ వస్తుంది, ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, విచ్ కాలేజ్ ఈజ్ బెస్ట్, విచ్ యూనివర్సిటీ ఈజ్ బెస్ట్ అనేది మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఫర్ ప్రీవియస్ పేపర్స్ అండ్ కంప్లీట్ గైడెన్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ టు 9603430342 number. You have to pay 100 rupees through Google Pay or Phone Pay. After payment, we will also provide university scholarship information. Once మీకు యూనివర్సిటీలో సీట్ వస్తే you will get 30,000 scholarship per year. For first year 30,000, for second year for 30,000. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది ప్రతి విషయాన్ని కూడా నేను పర్సనల్గా తెలియజేస్తాను. ఎందుకంటే అన్ని టాపిక్స్ కూడా వీడియోలు చేయలేము. మీరు నాకు పర్సనల్గా కాంటాక్ట్ అయితే నేను కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ మీ టు 9603430342 number by paying 100 rupees only. Thank you friends, thank you for watching. Hope we will meet in OU campus. I'm waiting for you in OU campus. Let us meet once after you get seat. Do hard work and achieve seat in Usmania University. Do like, share and subscribe our channel. Thank you friends, thank you for watching. Please share this video and subscribe my channel.